బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చేందుర్తి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. పిఠాపురంలో వైసీపీ తరపున వంగ గీత పోటీ చేస్తున్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కూటమి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. ప్రచారానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకేసారి రావడంతో రెండు వర్గాల మధ్య మాట పెరిగింది. ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరువైపుల వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల కాలేదు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి కూడా దిగారు. ప్రచారానికి అనుమతినివ్వాలి అని పట్టుబట్టారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? టెన్షన్ వాతావరణానికి కారణం ఏంటి? రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ మొత్తం అన్ని చోట్ల కూడా ప్రచారాలు అయితే జోరు పెంచుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క పోటీగా ఉంది, అలాగే సీనియర్ నాయకుడు వంగ గీత వేస్తున్నది మరో పక్కన అభ్యర్థిగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇద్దరి మధ్య కూడా ప్రచారాలు అయితే జోరు పెంచుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా వంగ గీత వేస్తున్నది అయితే ప్రచారం అయితే వైసీపీకి సంబంధించిన ప్రచారాలు ప్రధానంగా వైసీపీ కార్యకర్తలతో అందరూ కూడా ప్రచారాలు అయితే జోరు పెంచారు. ఈ రోజు ముఖ్యంగా గొల్లపూల మండలం చెందుర్తి గ్రామంలో ప్రచారానికి అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఓ పక్కన ప్రచారం చేస్తున్నారు. అదే పక్కన మరో పక్కన చూసుకుంటే అదే గ్రామంలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ సంబంధించిన కేడర్ టీడీపీ అలాగే జనసేన కలిపి మరో పక్కన ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరు అదే గ్రామంలో తారసపడ్డారు. ఎదురెదురుగా రావడంతో కార్యకర్తలు ఒకరు మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కావచ్చు, అలాగే ఇద్దరి మధ్య కూడా మాట పడి ఎదురుగా రావడంతో ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూ ఒకరిపై మా పార్టీ జై అంటూ ఇరువురు కూడా జై కొట్టడంతో మొత్తం అక్కడ కూడా తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రతి ఆరోపణ చేసుకుంటూ ఒక తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. వెంటనే ఒట్టబట్టిన పోలీసులు అయితే అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్యన వారిని అందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు. ఏదేమైనా అక్కడంతా కూడా ప్రచారం ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ విధంగా అనుమతి లేకుండా అక్కడ ఏదైనా ఏరియాలో అనుమతి లేకుండా ప్రచారానికి దిగారా? నిజానికి ఇరు వర్గాలు ఒకేసారి ఒకే ఏరియాలో ప్రచారానికి సహజంగా అనుమతిని ఇవ్వరు. సో అక్కడ అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే మరికొద్దిసేపట్లో వంగ గీత వేసుకున్నదైతే చెందుర్తి గ్రామం అయితే చేరుకోవాలి. చెందుర్తి గ్రామం చేరుకుంటున్న నేపథ్యంలోనే అక్కడ టీడీపీ జనసేన సంబంధించిన కూటమి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మాకు అనుమతి ఉంది, మేము ప్రచారం చేసుకుంటాం ముందుగా అని చెప్పేసి టీడీపీ నాయకులు జనసేన నాయకులు అంటే అక్కడ ఇప్పుడు మొత్తం అన్ని విధాలుగా చేసేందుకు వైసీపీ సంబంధించిన నాయకులు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మరికొద్దిసేపట్లో వస్తున్న నేపథ్యంలో మాకు పర్మిషన్ ఉంది, పర్మిషన్ తో మేము ప్రచారం చేస్తున్నాను వాళ్ళు అంటున్నారు. అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నారని టీడీపీ జనసేన నాయకులు అయితే వాళ్ళ మరో పక్కన వాగ్వాదం చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ వాతావరణం అయితే ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ఒకరిపై ఒకరు కొట్టుకునేంత వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతోనే మొత్తం అందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చెదరగొట్టిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రోహిత్, రైట్ ప్రకాష్, పిఠాపురంలో ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేందుర్తి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలు ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితికి రావడంతో పోలీసులు ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఒకేసారి ప్రచారానికి వచ్చారు. వైసీపీ కూటమి నేతలు ఒకేసారి ప్రచారానికి దిగడంతో ఇద్దరు ఎదురెదురు పడడంతో మాట పెరిగింది. ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు. పోలీసులతో కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. ప్రచారానికి అనుమతినివ్వాలి అని ఇరు వర్గాలు పట్టుబడుతున్నాయి. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో టెన్షన్ వాతావరణం పెరుగుతోంది.